వాసు గారు, మీ కో పార్ట్నర్ ఇట్లా ఈటీవీ వాళ్ళు ఈసారి కలవట్లేదు దీనికి. లేదండి, అంటే ఇట్స్ ఇండిపెండెంట్. ఇది ఫిల్మ్ ఈస్ ఆయన వెంకట్ గారు ప్రొడ్యూస్ చేశారు అండ్ దాము గారు వచ్చి ప్రజెంట్ చేశారు దాన్ని. వెన్ దాము గారు చూపించినప్పుడు అంటే మా దగ్గర ఉన్నది ఏంటంటే బాగుంటేనే, అది ఈటీవీ అవ్వచ్చు, దాము గారు అవ్వచ్చు, రేపొద్దున వేరే వాళ్ళు అవ్వచ్చు, బాగుంటే బాగుందని చెప్తున్నాం, లేదంటే వదిలేండి సార్, అనవసరంగా డబ్బులు పెట్టద్దు దీని మీద అనేది మాకు తెలుసున్న నాలెడ్జ్ వరకు చెప్తున్నాం. 100% ఇది వర్కౌట్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి దాము గారు మేము ధైర్యంగా చెప్పాం సార్, వీల్ టేక్ ఇట్ అండ్ వీల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అనేది. ఒక చిన్న క్లారిటీ ఇస్తారని అడుగుతున్నాను క్వశ్చన్. ఏం లేదు సార్, మొన్న పవన్ గారు చేసిన కామెంట్ కొద్దిగా ఇక్కడ ఇదైంది కదా, అంటే మీకు తెలుసు కాబట్టి కొద్దిగా దానికోసం. ఇంకో చిన్న క్లారిటీ ఇస్తాను. ఇందాక వాసు చెప్పాడు ఏంటంటే, ఇందాక అడిగిన క్వశ్చన్కి, ఈ సినిమాని నేను యాక్చువల్గా షూటింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా స్టిల్ కూడా లేదు. ఇవాళ వరకు నేను స్టిల్ అసలు నాకు అలవాట్లేదు, ఇవ్వలేదు కూడా స్టిల్. ఇవాళ ఫస్ట్ టైం స్టిల్ ఇవ్వటం కానీ టైటిల్ చెప్పడం కానీ. మొన్న కొంతమందికి నేను చేస్తున్నాను తెలుసు కానీ ఏంటని కూడా తెలియదు ఎవరికి కూడా, రెగ్యులర్ కలిసి వాళ్ళకి కూడా. వాసు వాళ్ళకి కూడా వన్స్ ద హోల్ థింగ్ వాజ్ ఓవర్, వాసు చూడని నేను చెప్పడం జరిగింది. సో వీ డింట్ మార్కెట్ ఇట్ yet. Once these people have joined, this is the first phase we are going through. నేను అన్న చెప్తున్నా, ఈటీవీ ఏటీవీ అయినా కానీ వీఆర్ నాట్ మార్కెటెడ్ ఇట్. దాము గారు నేను ఎలా ఉంటుందంటే మాది పైనుండి జాగ్రత్త అని చెప్తాం, కింద దేకిదంతా ఆయన రేపొద్దు నుంచి నిద్ర లేకుండా మొత్తం వీళ్ళు దేకవలసింది, రేపొద్దున అక్కడ టికెట్ తెంపవలసింది వీళ్ళే. మా పని అయిపోయింది, బాగుందిరా సినిమా, ఇప్పుడు జనాల్లో తీసుకెళ్ళండి, ఇంక వీళ్ళది ఉంటుంది. అండ్ వంశీ రిక్వెస్ట్ చేశాడు, కొత్త పదం కనుక్కుంది, ఏదైనా మీరే పెట్టండి. లేదా అదొద్దు, ఏదైనా కొత్తది కనుక్కుందామండి, ఎందుకంటే ఇట్స్ న్యూ బిజినెస్ మోడల్ కాబట్టి. డెవలపర్ ఏదైనా కొత్త పదం తీసుకొద్దామండి. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అడుగు. వాసు గారు సార్, 10 years బ్యాక్ హర్రర్ సినిమాలు బాగా డిమాండ్ ఉండేది. మీ ఫ్రెండ్ మారుతి గారు వచ్చి ప్రేమ కథా చిత్రంతో హర్రర్ కామెడీ చేశారు. అంటే మళ్ళీ బ్యాక్ చాలా రోజుల తర్వాత హర్రర్ సినిమా చూపిస్తున్నారు మీరు. వాట్స్ హర్రర్ కామెడీ మళ్ళీ బ్యాక్ వెళ్తా హర్రర్? రాంబాబు గారు, ఇది హర్రర్ అని నేనైతే అన్నాను సార్, ఎందుకంటే హర్రర్ అనేది దీనికి ఉన్న పై లేయరే. అంటే మనల్ని ఇంట్రెస్టింగ్గా ఒక 2 hours 10 minutes కూర్చోబెడతానికి. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ, లాస్ట్ 20 minutes ఈజ్ ద ఫిలిం. అది అక్కడ వరకు ఏంటంటే మనం కూర్చోబెడతానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానం, స్క్రీన్ ప్లే హర్రర్ సెలెక్ట్ చేసుకున్నారు, కానీ దిస్ ఈస్ నాట్ ఏ హర్రర్ ఫిలిం. లాస్ట్ 20 minutes వాట్ ఈస్ దట్ స్టోరీ ఈస్ రిఫ్లెక్టింగ్ ఆన్ ద ఫిలిం. ఐ బిలీవ్ దట్ వర్క్స్ అవుట్ మోర్ దెన్ హర్రర్ ఇన్ ద క్లైమాక్స్. ఇది మోర్ ఆఫ్ ఎ థ్రిల్లర్ రాంబాబు. మోర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్స్ ఎ థ్రిల్లింగ్ ఫిలిం. సూపర్, విత్ ఎ టింజ్ ఆఫ్ హారర్. ఐ యామ్ బిలీవింగ్ లాస్ట్ 20 minutes. సూపర్. వంశీ గారు, ఏంటి మీ సినిమా, మీ కెరీర్ స్టార్ట్ పొలిమేరతో స్టార్ట్ అయింది. మీరు ఎప్పుడు తెస్తారు పొలిమేర? మళ్ళీ పొలిమేర 3 Feb నుంచి అట్లా ఇట్ మైట్ గో ఆన్ టు సెట్స్ అండి. డైరెక్టర్ గారు, లాస్ట్ చివరికి వస్తుంది. డైరెక్టర్ గారు హాయ్. సో యాక్చువల్గా అంటే ఇందాక మనం చూసినప్పుడు ఈషా టైటిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే స్టార్టింగ్ మీరు ఇంకేమైనా నేమ్స్ అనుకున్నారా? లేదు ఫ్రమ్ ది స్టార్టింగ్ వెరీ ఫస్ట్ డే నుంచి ఎప్పుడు అయితే దాదాపుగా నేను అసలు ఈ ఫిల్మ్ కాన్సెప్ట్ అనుకున్నప్పుడే రిజిస్టర్ చేసేసాను టైటిల్ ఈషా అని. బనివాస్ గారు సార్, అంటే ఇప్పుడు December 12th అనేటప్పటికి చాలా సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. సో అంటే ఈ జోనర్ అనేది చాలా డిఫరెంట్